బెస్ట్ 5 సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్ ఆర్ టాప్ 5 సైబర్ సెక్యూరిటీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఈ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. జనరల్గా ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకుంటే సైబర్ సెక్యూరిటీలో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. బట్ చాలా మాడ్యూల్స్ ఉన్నప్పటికీ మెయిన్గా 2 కోర్సులు చాలా ఎక్కువగా అంటే 2 మాడ్యూల్స్కి బాగా కాల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అదొకటి వచ్చేసి విఐపిటి, ఇంకోటి వచ్చేసి ఎస్ఓసి అనలిస్ట్. సో దీంట్లో కోడింగ్ కూడా ఎక్కువేమి ఉండదు అండ్ రిక్రూట్మెంట్ కూడా చాలా భారీగా జరుగుతుంది. సైబర్ సెక్యూరిటీలో ఈ జోనర్లో భారీగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడతా కానీ మాడ్యూల్స్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ 2 మాడ్యూల్స్ ప్రొవైడ్ చేసే టాప్ 5 ఆర్ బెస్ట్ 5 ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ గురించి అండ్ యాజ్ పర్ సివైసి మా రీసెర్చ్ బట్టి అండ్ నేను సేకరించిన సమాచారం బట్టి నా ఒపీనియన్ని నా ఈ సివైసి ప్లాట్ఫామ్ ద్వారా నేను మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి వాస్తవానికి ఏంటంటే సైబర్ సెక్యూరిటీలో నాకు తెలిసిన ఒక స్టూడెంట్ అడిగారు, సో సైబర్ సెక్యూరిటీ ఎక్కడ బాగుంటుంది, సో మీరు కొంత రీసెర్చ్ చేసి మీ ఒపీనియన్ నాకు చెప్పండి అని. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా టీం ద్వారా గ్యాదర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్ ఇన్స్టిట్యూట్. వీక్యూబ్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు ర్యాంక్ నెంబర్ 1 ఇచ్చాము అంటే సివైసి నుంచి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు మెయిన్గా ఏంటి, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే క్లాసులు చెప్పించిన దగ్గర నుంచి మాక్ ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి పర్సనల్ గైడెన్స్ కాడి నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టించడం కానీ లేకపోతే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించడం కానీ ల్యాబ్ ఫెసిలిటీ, డౌట్స్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో వీటన్నిటిలో కూడా బెస్ట్ ఉంది, ది బెస్ట్ ఉంది. అండ్ దీంట్లో 10 రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్స్ క్లియరెన్స్కి వాళ్ళకి ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు, ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒక రోజుకి 1 అవర్ 1.5 అవర్ క్లాస్ జరిగితే ఈ 1 అవర్ 1.5 అవర్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి ఆల్మోస్ట్ మిగతా రోజంతా కూడా ఈ ఇదేదైతే ఉందో ల్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్స్ ఇవన్నీ ల్యాబ్ ఫెసిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ నేను ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీనికోసం సపరేట్ ఒక పెద్ద వ్యవస్థే పనిచేస్తూ ఉంది. చాలామంది దాదాపు ఒక 20-22 మంది హెచ్ఆర్లు కేవలం జాబ్స్ ఇప్పించడానికి, కేవలం జాబ్లు ఎక్కడ కంపెనీస్ టైఅప్ చేయడం, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడం, కొత్తగా రిక్వైర్మెంట్స్ మార్కెట్లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని ఈ పనిలోనే ఉంటారు. సో అండ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, ఎస్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. జాబ్ వచ్చే వరకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా సహజంగానే దీనికి సంబంధించి సో వీక్యూబ్లో సో చాలా స్పెషాలిటీ. ప్లేస్మెంట్ ఇక్కడ చాలా అంటే ఇక్కడ ఏంటి అంటే 2 సో ట్రైనింగ్ అండ్ ప్రతి ఆస్పెక్ట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది వీక్యూబ్లో. ఆ ప్రాసెస్ని ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అందువల్ల ర్యాంక్ నెంబర్ 1 వీక్యూబ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. వీక్యూబ్లో ఇప్పుడు చూసుకుంటే ఫౌండేషన్, ఫోకస్ అండ్ రియల్ టైం అటాక్స్ అన్నిటి మీద కూడా కేస్ స్టడీస్ విత్ హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్ రియల్ టైం ఎలా జరుగుతుంది, ఒక సైబర్ సెక్యూరిటీ జాబ్లో జాయిన్ అయితే ఎలా జాబ్ చేస్తారు ఏంటి, సో దాంతోపాటు ఇంటర్నేషనల్ సిలబస్ను కూడా దీంట్లో యాడ్ చేస్తారు. అండ్ దీంతోపాటు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి సివై వెరో. వాస్తవానికి సివై వెరకు కూడా ర్యాంక్ నెంబర్ 1 ఇవ్వాలి. ఎందుకంటే దీనికి సంబంధించి మన జనరల్గా ఏదన్నా ఒక కోర్స్ తీసుకుంటే మనకు మెయిన్గా ఏంటి, మెయిన్గా సబ్జెక్ట్ ఇవ్వాలి, 2 ప్లేస్మెంట్ ఇవ్వాలి, ప్లేస్మెంట్ చూపించాలి. ఇక్కడ సివై వెరోకి సంబంధించి సివై వెరో స్టార్ట్ చేసిన వాళ్ళు సీనియర్ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా వర్క్ చేసిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఏం చేశారంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ మంచి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారు. మొత్తం ఇండస్ట్రియల్లో అసలు ఎలా రిక్రూట్మెంట్ అవుతుంది, ఎలాగైతే ట్రైన్ చేస్తే సో జాబ్ అంటే మన తెలుగు వాళ్ళకి జాబ్ వస్తుంది, ఈ కాన్సెప్ట్ తోటి అంటే మనకి మెయిన్గా వీళ్ళే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. ఒక ఏదైనా ఇన్స్టిట్యూట్ మనం సెలెక్ట్ చేసుకోవడం దేనికి సెలెక్ట్ చేసుకుంటాం, జాబ్ కోసం సెలెక్ట్ చేసుకుంటాం. వీళ్ళు మంచి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని అప్పుడు వీళ్ళు ఈ సివై వెరోని మొదలుపెట్టారు. సో చాలా మంచి 2 పిల్లర్స్ ఎనీ ఇన్స్టిట్యూట్, మరి ఏ ఇన్స్టిట్యూట్ అని తీసుకోవచ్చు. ఈ 2 విషయాలు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మిగతా లైక్ మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే పర్సనల్ మెంటారింగ్ కానీ లేకపోతే డౌట్స్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ సెకండరీ కింద. మెయిన్ టార్గెట్ ఏంటి, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నా అంటే జాబ్ తెచ్చుకోవడం, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ నేర్పిస్తారు. సివై వెరోలో చూసుకుంటే చాలా వరకు ఏం చేస్తారంటే క్లాసులు చెప్తారు, సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటారు, కానీ రియల్గా జరిగే అటాక్స్ని, కేస్ స్టడీస్ని, సినారియోస్ తీసుకొని చాలా తక్కువ మంది మాత్రమే చెప్తారు. సో ఇక్కడ వాస్తవానికి సివై వెరో కూడా ర్యాంక్ నెంబర్ 1 ఇవ్వచ్చు మనము. సో ఇక్కడ కూడా సిమిలర్గా హ్యాకథాన్స్ కండక్ట్ చేయడము, ఈ కేస్ స్టడీస్, రియల్ టైం కేస్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ సిలబస్,
అండ్ దీంతో పాటు యాక్చువల్గా అటాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్వి, సో ఇంటర్నేషనల్ అటాక్స్, ఈ కేస్ స్టడీస్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో మంచి కనెక్షన్స్ ఉన్నాయి, చాలా మంచి ఎంఎన్సీ కంపెనీస్తో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దాంతోపాటు 10 to 15 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. చాలా కంపెనీస్తో కూడా టైఅప్ ఉంది. ల్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. గుడ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్నాయి. సో వాక్ ఇన్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ర్యాంక్ నెంబర్ 3 వచ్చేసి నరేష్ టెక్నాలజీస్. జనరల్గా ఏంటి అంటే నరేష్ టెక్నాలజీస్ చాలా ఉన్నాయి కోర్సెస్, బట్ సైబర్ సెక్యూరిటీలో కూడా దే ఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. కాకపోతే కొన్ని విషయాల్లో బ్యాచ్ సైజ్ ఎక్కువ ఉండడం, సో అంతగా భారీగా రెగ్యులర్ బేసిస్లో జాయిన్ అయిన ఎంతమందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ, అది మనం అర్థం చేసుకోవాలి. సో దాంతోపాటు సో ఎప్పటి నుంచో ఉంది నరేష్ టెక్నాలజీస్ అనేది. సో ఫీజు కూడా చాలా నామినల్గా ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ ఈ ర్యాంక్ నెంబర్ 1 చూసుకున్నా, ర్యాంక్ నెంబర్ 2 చూసుకున్నా, ర్యాంక్ నెంబర్ 1 ఏదైతే ఉందో వీక్యూబ్ చూసుకున్నా, ర్యాంక్ నెంబర్ 2 CY వేరే ఉందో, వాళ్ళు కూడా ఫీజు చాలా నామినల్గా తీసుకుంటారు. బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాంక్ నెంబర్ 3 ఇది. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ నెంబర్ 4 క్వాలిటీ థాట్. మనందరికి తెలుసు క్వాలిటీ థాట్. సో దీనికి సంబంధించిన దీస్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సో కంపారిటివ్లీ వీళ్ళ దగ్గర ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు మల్టిపుల్ సెమినార్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ర్యాంక్ నెంబర్ 4 అయితే క్వాలిటీ థాట్. ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి స్కిల్ లాజిక్. దిస్ పీపుల్ ఆల్సో డూయింగ్ వెరీ ప్రెటీ గుడ్. సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగానే క్లాసులు అవి చెప్పిస్తారు, మంచిగానే ప్లేస్మెంట్ అది ఉంటుంది. సో యాజ్ పర్ CYC, సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో టాప్ 5 ఆర్ బెస్ట్ 5 సైబర్ సెక్యూరిటీ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్లో ర్యాంక్ నెంబర్ 1 వచ్చేసి వీక్యూబ్, ర్యాంక్ నెంబర్ 2 వచ్చేసి CY వేరో, ర్యాంక్ నెంబర్ 3 వచ్చేసి నరేష్ టెక్నాలజీస్, ర్యాంక్ నెంబర్ 4 వచ్చి క్వాలిటీ థాట్, ర్యాంక్ నెంబర్ 5 వచ్చేసి స్కిల్ లాజిక్. ఇది ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించిన దీంట్లో కూడా మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ అటెండ్ ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై CYC. లేదు మీరు దీనికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్లో ఆ ర్యాంక్ నెంబర్ 1 లేకపోతే ర్యాంక్ నెంబర్ 2 లేకపోతే మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్లోనో, అది ర్యాంక్ నెంబర్ 1 అంటే అదే వీక్యూబ్లోనో, ర్యాంక్ నెంబర్ 2 CY వేర్లోనో మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్లో మీరు కావాలనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.